మనస్సులో చెప్పుకోండి అందరూ. వ్రత సమయంలో తెలియక ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించు స్వామి సత్యదేవా అని చెప్పుకుని లెంపలు వేసుకోండి. ఈసారి మనిషికి ఒక అరటిపండు తీసుకుని చేతిలో పట్టుకోండి. అమ్మ ఇప్పుడే వచ్చి కూర్చున్న వాళ్ళు కొబ్బరి ముక్కలు మండపంలో పెట్టుకుని ప్రసాదం మీద కొబ్బరి ముక్కల మీద నీళ్లు చల్లి 5 సార్లు స్వామికి నివేదన చెయ్యండి. మిగతా వాళ్ళు మనిషికి ఒక అరటిపండు తీసుకుని చేతితో పట్టుకోండి. నీళ్లు చల్లండి కొబ్బరి ముక్క మీద ప్రసాదం మీద. వాళ్ళొక్కరే ముందుగా చేసిన వాళ్ళు చేయకండి. ఆఖరి మొక్కలు వచ్చారు, వాళ్ళు చూసుకోలేదు. నీళ్లు చల్లండి అమ్మా. ప్రోక్షయ వైద్యా జనమ సత్యదేవా జనమ 5 సార్లు నివేదన చేయండి. ప్రసాదం ప్రసాదం నివేదయామి. ఓం ప్రాయ స్వాహ ప్రాయ స్వాహ వ్యాయ స్వాహ వ్యాయ స్వాహ వ్యాయ స్వాహ. మిగతా వాళ్ళు అక్కర్లేదు. ఈసారి అందరూ మనిషికి ఒక అరటిపండు చేతితో పట్టుకోండి. ఒక్క నిమిషం చెప్పేది శ్రద్ధగా వినండి. ఈ అరటి పళ్ళకు సుఫలము అనే పుణ్యప్రదమైన మంత్రం చెప్పుకోవాలి. సుఫలము అంటే మంచి ఫలితాన్ని ఇచ్చేది అని అర్థం. మొదటి అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు చెప్పిన ప్రకారంగా మానవులు ఏ కోరికతో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారో ఆ కోరిక వ్రతం పూర్తయ్యాక, అంటే ఈ సమయంలో ఈ సుఫలం అనే మంత్రపూర్వకముగానే సత్యనారాయణ స్వామికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని శ్రీ మహావిష్ణువు చెప్పడం జరిగింది. ఈ అరటి పళ్ళను పూర్ణ ఫలాలు అంటారు. పూర్తి ఫలితాన్ని ఇచ్చేవి అని అర్థం. దర్శనమైన తర్వాత ఎవరి అరటిపండు వాళ్ళు మీరే ఖచ్చితంగా తినాలి. అంతవరకు అరటిపండు చేతిలోనే ఉండాలి. ఇప్పుడు మీరు ఏ వరం కోరి అన్నవరం వచ్చి వ్రతం చేశారో ఆ కోరిక స్వామికి చెప్పుకుని నెరవేర్చమని అడిగే సమయం. స్వామిని చూస్తూ దండం పెట్టుకోండి. మీ మనస్సులో ఉన్న కోరిక చెప్పుకోండి. సత్యదేవాయ నమః. ఇప్పుడు సుఫలము అనే పుణ్యప్రదమైన మంత్రం చెప్పుకోవాలి. అయితే మొదటి అధ్యాయంలో స్వామి చెప్పిన ప్రకారంగానే మీరందరూ వ్రతాన్ని చాలా శ్రద్ధగా చేశారు. మరి మొదటి అధ్యాయంలో శ్రీ మహావిష్ణువే చెప్పిన ఇంకో విషయం, వ్రతం పూర్తయిన తర్వాత చేయించిన బ్రాహ్మణుడికి శక్తి కొలది అన్నదానము వస్త్రదానము చేసుకుని బ్రాహ్మణాశీస్సులు పొందాలి అని. అయితే మీకు ఎన్నో దానాలు తెలిసే ఉండొచ్చు, కానీ ప్రధానంగా దైవ కార్యక్రమం ఏది చేసినా చేయించిన బ్రాహ్మణుడికి మన చేతుల మీదుగా అన్నదాన వస్త్రదానాలు చేయడం వలన మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి భవిష్యత్తులో ప్రధానంగా అన్నానికి వస్త్రానికి లోటు రాకుండా కాపాడతాయి. మానవులందరం ఎంత కష్టపడి సంపాదించుకున్నా అన్నానికి వస్త్రానికి లోటు రాకుండా ఉండడం కోసమే. కాబట్టి ప్రధానంగా ఈ 2 దానాల రూపంలో బ్రాహ్మణుల్ని సత్కరించడం మన హిందూ సాంప్రదాయం. ఇదే వ్రతం మీరు ఇంటి దగ్గర చేసినా కేవలం ఒక్క బ్రాహ్మణుని పిలుచుకుని వ్రతం పూర్తయ్యాక ఎంతో వైభవంగా దక్షిణించి ఒక చక్కని పంచీకండుగా పొడిచి బ్రాహ్మణ ఆశీస్సులు తీసుకుంటారు. అయితే మీరు ఇళ్ళ దగ్గర ఎంతో వైభవంగా చేస్తారు, కానీ ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి పంచీకండుగా ఇచ్చిన ఫలితం మాత్రమే పొందుతారు. కానీ అన్నవర క్షేత్రంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వ్రతం పూర్తయ్యాక భక్తులు ఇచ్చేటువంటి దానాలు ఒకడో ఇద్దరో తీసుకునేది కాదు. మీరు రావడానికి ముందే సామాన్లు అందించిన బ్రాహ్మణులకు, పూజా కార్యక్రమం చేయించిన వారు, కథ చెప్పిన నేను, ప్రసాదాలు ఇచ్చిన వారు, నూనె పోసిన వారితో కలిపి ఈ ఒక్క మండపంలోనే కాదు కొండ మొత్తం మీద జరుగుతున్న వ్రతాలు చేయించే బ్రాహ్మణులందరూ సమానంగా తీసుకుంటాం.
మీరు బయటికి వెళ్ళిన తర్వాత అడుగడుగునా బ్రాహ్మణులు మీకు కనిపిస్తూనే ఉంటారు. అలా మీరు ఇచ్చే ప్రతిదీ బ్రాహ్మణులందరికీ సమానంగా చెందుతుంది. మరి ఇంతమందికి ఏ విధంగా చేయాలన్న అనుమానం మీకు రావచ్చు. ఎవరు మీ దగ్గర వచ్చి మాకింత దక్షిణ ఇవ్వండి అని అడగరు. ప్రస్తుత కాలమాన పరిస్థితులు మీకు తెలుసు. మీ ఇంట్లో వ్రతం చేస్తే మీ ఇంటి బ్రాహ్మణుడికి ఎంత దక్షిణ ఇస్తారో, ఎటువంటి పంచీకటులా కురిస్తారో కూడా మీకు తెలుసు. మరి ఒక బ్రాహ్మణుడికి ఇంటి దగ్గర అంత వైభవంగా చేస్తాం, మనం ఇచ్చేది ఇక్కడ పనిచేస్తున్న బ్రాహ్మణులందరికీ చెందుతోంది. ఇంకెంత వైభవంగా దక్షిణిస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే అంత దక్షిణ. చక్కగా మగవాళ్ళందరూ కూడా బ్రాహ్మణులకి భోజనం పెడుతున్నామని భావిస్తూ బ్రాహ్మణుల భోజనం నిమిత్తం అన్నదాన రూపేణ మీకు ఎంత దక్షిణ ఇద్దామనుకుంటే అంత దక్షిణ మీ చేతిలో నరికిమణతో కలిగి పట్టుకోండి. ఇక పంచీకండుగా స్వయంగా ఇవ్వలేరు కాబట్టి వస్త్రదాన నిమిత్తం బ్రాహ్మణుల పంచీకండుల నిమిత్తం ఎంత దక్షిణ ఇద్దామని మీకు అనిపిస్తే అంత దక్షిణ ఆడవాళ్ళందరూ మీ చేతిలో నరికిమణతో కలిగి పట్టుకోండి. అలా మగవారు ఆడవారు మీలో మీరు ఆలోచించుకుని మీకు భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యంలో ఇప్పుడు మీకున్న శక్తిని బట్టి అవకాశాన్ని బట్టి బ్రాహ్మణులకు సంతృప్తిగా చెందే విధంగా ఎంత దక్షిణ మీకు ఇద్దామనుకుంటే అంత దక్షిణ చక్కగా అరిగిపడతో కలిపి పట్టుకోండి. ఆ సుఫలం అనే మంత్రం చెప్పుకున్నా మీరే ఆలస్యం. వ్రతం చేసుకున్న దంపతులు మీలో మీరు ఆలోచించుకుని చెయ్యండి. మీకే మరలా చక్కగా స్వామి కలుగజేస్తారు. ఎంతమంది బ్రాహ్మణ్యానికి ఈ రోజు మీ చేతుల మీదుగా కడుపు నిండా భోజనం పెట్టి ఒక మంచి గంటవ ఇచ్చిన ఫలితం కలుగుతుంది.